అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి పంటను నష్టపరుస్తున్న ఎలుకలు సమగ్ర నివారణ చర్యలు, మామిడిని నష్టపరుస్తున్న పండు ఈగ నివారణ, కార్పు చేపలు వెన్నామి రొయ్యలను కలిపి పెంచే పాలికల్చర్ విధానం రైతుకు కలిగే ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటలకు చీడపీడలతో పాటు ఇటీవలి కాలంలో ఎలుకల నష్టం అపారంగా ఉంటుంది. ముఖ్యంగా వరి సాగులో ఎలుకలు స్వైర విహారం చేస్తూ రైతుకు వేల రూపాయల నష్టాన్ని కలిగిస్తున్నాయి. నారుమడి మొదలు పంట కోత వరకే కాక నిల్వ ధాన్యాన్ని కూడా స్వాహా చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో సాగవుతున్న వరి పైరు ఎదుగుదల నుంచి చిరుపొట్ట దశ వరకు ఉంది. ఈ దశలో ఎలుకల తీవ్రత ఎక్కువైతే దిగుబడులు కోల్పోయే ప్రమాదం ఉన్నందున రైతులు సామూహికంగా సమగ్ర పద్ధతులను ఆచరణలో పెట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవణ్ కుమార్. ఈ వరి పంటను కనుక మనము గమనించినట్లయితే చాలా రకాల పురుగులు, తెగుళ్ళు అట్లాగే ఆశించి నష్టం చేస్తాయి. వాటితో పాటు కలుపు మొక్కలు కూడా మనకి వరి పంట దిగుబడిని ప్రభావితం చేస్తాయి. ఇవి కాకుండా మనకి ఎలుకలు కూడా వరి పంటను ఆశించి మనకి నష్టం చేయడం మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈ ఎలుకలను మనం సరైన సమయంలో గుర్తించి వాటి నష్టాన్ని నివారించకపోతే మనకి నష్టము కూడా ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. ఈ ఎలుకల వల్ల కలిగే నష్టం చూసినట్లయితే నారుమడి దశలో ఆశించవచ్చు, అట్లాగే పిలక దశలో, తర్వాత మనము పొట్ట దశలో, అట్లా గింజలు ఏర్పడే దశలో వరి పంటను ఆశించి మనకు నష్టం చేస్తాయి. ముఖ్యంగా దీనివల్ల కలిగే నష్టం చూసినట్లయితే ఇవి ఆ పంట మొక్కల్ని కొరికి అట్లా నష్టం చేస్తాయి. అట్లాగే గింజలు ఏర్పడే దశలో, పొట్ట దశలో కంకుల్ని, వెన్నులను కొరికి కంకుల్ని తీసుకెళ్ళి అవి వాటి యొక్క రంధ్రాల్లో 1/2 కిలో దగ్గర నుంచి 4 కిలోల వరకు ఒక్కొక్క రంధ్రంలో అవి దాచుకునే ప్రయత్నం అవి చేస్తాయి. ముఖ్యంగా వీటిని గుర్తించడం ఎలా అంటే, ముఖ్యంగా మనకి వరి పొలంలో గట్ల మీద ఉన్న రంధ్రాలను బట్టి, అట్లాగే బురదలో ఆ ఎలుకలు నడిచినప్పుడు వాటి గుర్తులను బట్టి, అట్లాగే పంటలో అవి చేసిన నష్టాన్ని బట్టి కత్తిరించిన వెన్నులు కూడా మనకి ఈ యొక్క ఆశించిన పొలంలో మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా వీటి యాజమాన్య పద్ధతులు అనేది మనకి సామూహికంగా ఒక ప్రాంతంలో రైతులందరూ కూడా కలిసికట్టుగా చేసినట్లయితే ఈ ఎలుకలను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా పొలము గట్ల మీద కానీ పొలంలోనే కానీ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అట్లాగే గట్ల సంఖ్యని తగ్గించుకోవాలి. అట్లా గట్ల పరిమాణాన్ని కూడా తగ్గించుకుంటే మనకి ఈ ఎలుకల వలన కలిగే నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. అట్లాగే ఒక ప్రాంతంలోని రైతులందరూ కూడా దాదాపుగా ఒకేసారి మనకు విత్తుకోవడం కానీ నాటుకోవడం కానీ చేసుకున్నట్లయితే ఒకేసారి పంట అయిపోతుంది. కాబట్టి వాటికి ఆహార లభ్యత లేకపోవడం వల్ల ఎలుకలు అనేది మనకి చనిపోవడము, ఎలుకల వల్ల కలిగే నష్టం అనేది తక్కువగా ఉంటుంది. ఈ ఎలుకలు నివారించడానికి వీలైనట్లయితే ఆ ప్రాంతాన్ని బట్టి ఈ ఎలుకల బుట్టలు అనేవి దొరుకుతాయి. ఆ బుట్టలు పెట్టుకొని ఎలుకల నివారణ చేపట్టవచ్చు. అట్లాగే పొగ పెట్టడం ద్వారా కూడా ఈ ఎలుకలని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా పొగ పెట్టే యంత్రాలు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైతే రంధ్రాలు ఉన్నాయో అక్కడ పొగ బారించడం వల్ల వాటి ఎలుకలను చంపేయవచ్చు. ఈ పొగ బారించినప్పుడు ఏమవుతుందంటే
లోపల ఆక్సిజన్ లభ్యత లేకపోవడం వల్ల శ్వాస ఆడక లోపల ఉండే ఎలుకలన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. అట్లాగే రసాయనిక పద్ధతులకు సంబంధించి కొన్ని రసాయనిక మందులు మనకి ఉన్నాయి. బ్రోమోడియల్ కానీ జింక్ ఫాస్ఫేట్ అనే రసాయనిక మందులు విషపు ఎరలాగా వాడి మనం ఈ యొక్క ఎలుకలను నివారించవచ్చు. ముఖ్యంగా జింక్ ఫాస్ఫేట్ వాడేటప్పుడు ఎలుకలను మచ్చిక చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనకు విషం కలిపిన ఎరను పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మొదటి రోజు ఎక్కడైతే మనకి రంధ్రాలు ఉంటాయో అక్కడ విషం కలపని ఎరను పెట్టాలి. ముఖ్యం దాంట్లో ఏంటంటే 98 పాలు నూకలు కానీ బియ్యం కానీ అట్లాగే 2 పాలు మనకు వంట నూనె వేరుశనగ నూనె కానీ ఏదైనా కలిపి తయారు చేసుకొని ఒక్కొక్క రంధ్రం దగ్గర ఒక 20 గ్రాముల ఈ యొక్క విషం కలపని ఎరను పెట్టుకోవాలి. మళ్ళీ మూడవ రోజు 96 పాలు నూకలు కానీ బియ్యం కానీ ఒక 2 పాలు వేరుశనగ నూనె కానీ ఏదైనా వంట నూనె కానీ అట్లాగే 2 పాలు ఈ యొక్క జింక్ ఫాస్ఫేట్ మందును కలిపి విషం ఎరను తయారు చేసుకొని దాంట్లో ఒక్కొక్క ఎలక రంధ్రం దగ్గర ఒక 10 గ్రాములు మనం పెట్టుకున్నట్లయితే విషం ఉన్న ఎరను తిని ఈ యొక్క ఎలుకలు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది 3వ రోజు పెడతాము. 4వ రోజు ఎలుకలు చనిపోవడం జరుగుతుంది. ఈ చనిపోయిన ఎలుకలను మనం సేకరించి ఒక గుంతలో పెట్టి పూడ్చివేయాలి. ఇది జింక్ ఫాస్ఫేట్ సంబంధించి ఇది చాలా విషపూరితమైనది. ఇది ఒక సీజన్లో ఒకసారి మాత్రమే మనం ఉపయోగించాలి. తర్వాత 5వ రోజు మళ్ళీ ఏదైనా ఎలుకలు ఉనికి గమనించినట్లయితే మనము ఎలుక రంధ్రాల్లో అల్యూమినియం ఫాస్ఫేట్ ట్యాబ్లెట్స్ అనేది ఒక్కొక్క రంధ్రానికి 2 చొప్పున పెట్టుకొని ఈ యొక్క ఎలుకల నివారణ చేపట్టాలి. ఇది కాకుండా మనకి బ్రోమోడియల్ అనే మందు కూడా ఎలుకల మందు అనేది ఉంది. దీనికి ఎలుకలను ఇది వాడేటప్పుడు ఎలుకను మచ్చిక చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి డైరెక్ట్గా మనము ఎలుక రంధ్రాలను గుర్తించి ఈ యొక్క విష వేరని పెట్టుకోవాలి. దీంట్లో 96 పాలు నూకలు కానీ బియ్యం కానీ ఒక 2 పాలు వేరుశనగ నూనె కానీ వంట నూనె కానీ అట్లాగే 2 పాలు ఈ యొక్క బ్రోమోడియల్ మందు కలిపి విషబీర తయారు చేసుకొని ఒక్కొక్క రంధ్రం దగ్గర ఒక 15 గ్రాముల యొక్క బ్రోమోడియల్ కలిపిన విషబీరను పెట్టాలి. పెట్టిన తర్వాత అవి తిని అవి చనిపోవడం అనేది జరుగుతుంది. జింక్ ఫాస్ఫేట్ మాత్రం సీజన్లో ఒకటేసారి వాడవచ్చు. కానీ బ్రోమోడియల్ మాత్రం ఒకటి కానీ 2-3 సార్లు మనం ఈ బ్రోమోడియల్ మందునని వాడి మనం ఎలుక నివారణ చేపట్టవచ్చు. రకరకాల పద్ధతుల ద్వారా పొగ పెట్టడం ద్వారా కానీ బుట్టలు పెట్టడం ద్వారా కానీ అట్లాగే కొన్ని మనకి సేద్య పద్ధతులు కొన్ని మార్పు చేయడం వల్ల కానీ ఇట్లా సామూహికంగా రైతులందరూ కూడా విషపేర పెట్టడం కూడా సామూహికంగా చేసుకోవాలి. ఇట్లా సామూహికంగా పద్ధతులు పాటించినట్లయితే వరిలో ఎలుకల బెడదను తగ్గించుకొని మనం దిగుబడులు నష్టపోకుండా మంచి దిగుబడులని పొందవచ్చు. వేసవి వస్తోందంటే పసందైన మామిడి పండ్ల కోసం ఆశగా ఎదురు చూస్తాం. కానీ మన ఎదురు చూపులకు తగ్గట్టుగానే చీడపీడల దాడి తోటల్లో మొదలైంది. ప్రస్తుతం తోటలన్నీ పూత కాత దశల్లో ఉన్నాయి. కాయలు ఎదిగే క్రమంలో కొన్ని పురుగులు ఆశించి దిగుబడులు తగ్గిస్తున్నాయి. దిగుబడులతో పాటు కాయ నాణ్యతను పాడు చేసే పురుగు పండు ఈగ. పండు ఈగ నష్టం అపారంగా ఉంటుంది. దాదాపు 50-60% దిగుబడులు హరించి వేస్తుంది. కోతకు సిద్ధమయ్యే దశలో ఈ పురుగు వల్ల రైతులు నష్టాలకు గురి కావాల్సి వస్తుంది. వీటిని సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే నష్టాలను తగ్గించుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. అవేంటో ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. మామిడికాయలు బయట నుండి చూస్తే బానే ఉంటాయి. కాని కోసి చూస్తే లోపల సన్నని దారం లాంటి బియ్యపు గింజ పరిమాణంలో పురుగులుంటాయి. ఇవే పండు ఈగ పిల్ల పురుగులు. పండు ఈగ తల్లి పురుగులు లేత గోధుమ వర్ణంలో పారదర్శకమైన రెక్కలు కలిగి ఉంటాయి. ఇవి పక్వానికి వచ్చిన కాయలోనికి పదునైన వెనుక భాగాన్ని గుచ్చి లోపల గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన చోట సన్నని రంధ్రాలు ఏర్పడతాయి. ఈ రంధ్రాలు ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే పరిశీలనగా చూస్తే కాని కనపడవు. పండు ఈగ గుడ్లు తెలుపు లేదా లేత పసుపు రంగులో చాలా చిన్నవిగా ఉంటాయి. సాధారణ ఉష్ణోగ్రతలో ఈ గుడ్లు పగిలి పిల్ల పురుగులు బయటకు వస్తాయి. ఇవి తెలుపు లేదా పసుపు రంగులో ఉండి కాయలోనే పక్వానికి వచ్చిన తీపి కండ పదార్థాన్ని తిని పెద్దవిగా తయారవుతాయి. కాయ లోపల ఇవి తయారు కావటం వల్ల తొలి దశలో కాయను బయటినుంచి చూస్తే పురుగు ఆశించినట్లుగా గుర్తించలేం. తరువాతి దశలో పురుగులు విసర్జించిన మలిన పదార్థాలు గుడ్లు పెట్టడానికి చేసిన రంధ్రాల ద్వారా శిలీంధ్రాలు ప్రవేశించి కాయలు కుళ్ళి మెత్తబడి రాలిపోతాయి. అప్పుడు మాత్రమే పండు ఈగ ఆశించినట్లుగా గుర్తించగలం. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. గుడ్లలోంచి వచ్చిన చిన్న లార్వాలు
5 నుంచి 35 రోజుల్లో పెద్ద లార్వాలుగా తయారవుతాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో త్వరగా లార్వాలు వృద్ధి చెందుతాయి. పండులో పూర్తిగా తయారైన లార్వాలు కోసస్థ దశగా మారే ముందు పండు నుండి బయటపడి నేల లోపలికి చేరుతాయి. 10 నుండి 12 రోజుల్లో ఇవి తిరిగి పండు ఈగగా మారుతాయి. ఆ తర్వాత ఆడ మగ ఈగలు సంపర్కం జరిపి మళ్లీ గుడ్లు పెట్టి జీవిత చక్రం ప్రారంభిస్తాయి. ఆలస్యంగా కోతకు వచ్చే నీలం, తోతాపురి వంటి రకాల్లో ఈ పండు ఈగ బెడద అధికంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో బంగినపల్లిలో కూడా పురుగుల ఉధృతి కనిపిస్తుంది. ఈగలు ఆశించిన కాయలు కోతకు ముందుగానే రాలిపోయి తినడానికి గాని ప్రాసెసింగ్కు గాని పనికిరావు. పండు ఈగ నివారణకు రాలిపోయిన పండ్లను తోటల నుంచి ఏరి నాశనం చెయ్యాలి. అలాగే క్రమం తప్పకుండా చెట్ల కింద దున్నడం ద్వారా ఈ పురుగు యొక్క కోసస్థ దశలను అరికట్టే అవకాశం ఉంటుంది. చెట్టుకు 100 గ్రాముల చొప్పున డెల్టామెథ్రిన్ పొడి మందువేసి దున్నడం ద్వారా కోసస్థ దశలు చనిపోతాయి. పండు ఈగ ఉధృతిని బట్టి ప్రతి 10 లేదా 20 మామిడి చెట్లకు ఒక మిథైల్ యూజినాల్ ఎర ఉంచాలి. ఇందుకోసం మార్కెట్లో దొరికే మిథైల్ యూజినాల్ బుట్టలు వాడుకోవచ్చు. బుట్టలు లేకపోతే మిథైల్ యూజినాల్ 10 మిల్లీలీటర్లు చొప్పున 200 మిల్లీలీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని ప్లాస్టిక్ పళ్ళ్యాలు లేదా మట్టి పళ్ళ్యాల్లో పోసి ఉంచినట్లయితే ఈ ఎర ద్రావణానికి మగ ఈగలు ఆకర్షింపబడతాయి. ఎర్రమందు ద్రావణంలో 20 మిల్లీలీటర్లు మలాథియన్ లేదా 3 గ్రాముల కార్బోప్యూరాన్ 3G గుళికలు కలిపితే ఈగలు మందు ఎరను తాగి చనిపోతాయి. మామిడి పండ్లు ఎగుమతి చేసే రైతులు కాయ పక్వానికి రాక ముందుగానే కోతలు చేయటం వల్ల పండు ఈగ రాకుండా కాపాడుకోవచ్చు. మామిడికాయలు నిమ్మకాయంత దశలో ఉన్నప్పుడు గ్రో కవర్లు కట్టడం ద్వారా పండు ఈగను ముందుగానే నివారించుకోవచ్చు. ఎగుమతి చేసే ముందు వీటిలోని గుడ్లు, పిల్ల పురుగులను నాశనం చేయడానికి 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల వేడి నీటిలో కాయలను 60 నుంచి 70 నిమిషాలు ఉంచాలి. ఇలా అన్ని సస్యరక్షణ చర్యలు చేపడితే మామిడిలో పండు ఈగ ఉధృతిని నివారించుకుని నాణ్యమైన దిగుబడులు రైతు సొంతమవుతాయి. ఏక పంట కంటే మిశ్రమ పంటల సాగు లాభసాటిగా ఉంటుందనేది మనందరికీ తెలిసిందే. అలానే జలసాయం కూడా. మంచినీటి చెరువుల్లో ఎక్కువగా బొచ్చె, రోహు, మృగాల, బంగారు తీగ చేప రకాలను పెంచుతూ ఉంటారు. ఈ చేపలతో పాటు రొయ్యలను కూడా జత చేస్తే పెంపకం లాభసాటిగా ఉంటుందనేది శాస్త్రవేత్తల సూచన. చెరువు ఒక్కో భాగంలో ఒక్కో రకం చేపలు బాగా పెరుగుతాయి. కొన్ని అడుగున పెరిగితే కొన్ని మధ్య భాగంలో, మరికొన్ని చెరువు పై భాగంలో పెరుగుతాయి. మరి రొయ్యలను కూడా జత చేసేటట్లయితే పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత సాంద్రతలో వేసుకోవాలి అనే అంశాలు రైతులు తెలుసుకోవాలి. కార్పు చేపలు, వెన్నామి రొయ్యలను కలిపి పెంపకం చేయటం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలేవో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు. ప్రధానంగా మనం గమనించినట్లయితే కార్పు చేపల పెంపకం రాను రాను రైతులకి చాలా భారం అయిపోతూ ఉంది. కారణం ఏంటంటే పెట్టుబడి ఏమి పెరిగిపోతూ ఉంది. అంటే మేతలు పెరిగిపోతున్నాయి, మందులు పెరిగిపోతున్నాయి, లేబర్ ఖర్చు పెరిగిపోతూ ఉంది. పైగా చివరికి పంట దిగుబడి వచ్చిన టయానికి ఎంత దిగుబడి వచ్చినా సరే మన యొక్క పంట అనేది చేపల యొక్క రేటు బాగా తగ్గిపోయి మరియు ఈరోజు చేపల కొనుగోలుదారులకి అందజేసినట్లయితే డబ్బులు వచ్చేదానికి ఒక 2 నెలల పైన పట్టి రైతులు చాలా అతలాకుతలం అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వేరే వ్యాపకం లేక ఇక వేరే మార్గం లేని రైతులు ఆ కార్పు చేపల పెంపకాన్ని ఇష్టం ఉన్నా లేకపోయినా విధి లేక అదే సాగు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కొంతైనా ఆసరాగా చేయూతగా ఈ వెన్నామి రొయ్యలను కూడా కార్పు చేపల పెంపకంలో ఒక భాగంగా, అంటే పాలికల్చర్లో ఒక భాగంగా మనం సాగు చేసినట్లయితే వాళ్ళకు కొంత ఉపశమనం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని నేను హైలైట్ చేయబోతున్నాను. దీంట్లో ప్రధానంగా మనం గమనించినట్లయితే చెరువు లోతు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేసవి కాలం కాబట్టి ఖచ్చితంగా చెరువు లోతు 6 నుంచి 8 అడుగులు ఉండేటట్లు చూసుకోవాలి. దాని తర్వాత ఎయిరేషన్ చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే మనం చేపలతో పాటు కాస్త రొయ్యలు వేస్తామో, అంతేకాదు కాకుండా చేపలు మాత్రం వేసినప్పటికి కూడా మనం ఆక్సిజన్ అందజేసినట్లయితే ఖచ్చితంగా తీసుకున్న ఆహారం అనేది ఖచ్చితంగా చేపలకి, మన భాషలో చెప్పాలంటే తీసుకున్న ఆహారం వంట పట్టడం అంటాం. ఎప్పుడైతే నీటికి ఆక్సిజన్, తగినంత ఆక్సిజన్ ఉందో అలాంటి పరిస్థితుల్లో చేపలకు అందినటువంటి ఆహారం మొత్తం కూడా
వాటికి బాగా ఉపయోగపడి శరీర వృద్ధి బాగా జరుగుతుంది కనుక ఎయిరేషన్ అనేది చాలా కీలకమైన అంశం. ఈ ఎయిరేషన్లో భాగంగా తగినంత ఆక్సిజన్ అంటే 5 నుంచి 6 ppm కానీ తక్కువ లేకుండా మనం నీటిలో మనం మెయింటైన్ చేసినట్లయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత మేతల యాజమాన్యం సాధ్యంత వరకు తక్కువ ఖర్చులో ఉండేటటువంటి మేతలు వాడాలి. ఈ ఫెర్మెంటెడ్ ఫీడ్ మిక్చర్ అనేది విధిగా వాడుకోమని చెప్పాం. ఈ ఫెర్మెంటెడ్ ఫీడ్ మిక్చర్ అంటే 15 కిలోలు బెల్లము, ఒక 15 కిలోలు నూకల పిండి, అలానే ఒక 10 కిలోలు వేరుశనగ చెక్క, తర్వాత ఒక 10 నుంచి 15 కిలోలు చీర అనేది తీసుకోవాలి. దీంతోపాటు 1 కిలో ఈస్టు, వీటిని 72 గంటలు కానీ మినిమం మనం ఫెర్మెంట్ చేసి మనం అందించినట్లయితే అది ఆహారంగా పనిచేస్తుంది, ప్రొబయాటిక్గా పనిచేస్తుంది, బఫర్గా పనిచేస్తుంది. కనుక మనం మేత ఖర్చును తగ్గించుకోవడానికి ఒక ఉపయోగంగా ఉంటుంది. అంతే కూడా కాకుండా సొంతంగా మనం ఒక ప్రొబయాటిక్ తయారు చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడి ఉంటుంది. ఈ యొక్క నీటి యాజమాన్యం అనేది చాలా కీలకమైన అంశం కాబట్టి ఈ నీటి యాజమాన్యంలో భాగంగా రైతులు ఖచ్చితంగా విధిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. మా అనుభవంలో మేము గమనించాము. సో మనం ఏదైనా జబ్బు వచ్చిన తర్వాత మందులు కొట్టి ఇబ్బందులు పడి కష్టపడి నష్టపడేదానికంటే ఖర్చులు పెరిగిపోతే ఉపయోగం లేదు. కనుక విధిగా కొన్ని ప్రికాషనరీ మెజర్ జబ్బులు రాకుండా మనం ముందు జాగ్రత్త చర్యగా కొన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు అయితే చాలా అనుకూలత ఉంటుంది. వాటిలో ప్రధానంగా మనం గమనించినట్లయితే మనకు నీటికి అత్యవసరంగా కావాల్సినటువంటిది ఒక యాంటీ బ్యాక్టీరియల్ సబ్స్టెన్స్. ఈ బ్రోమిన్ సోర్స్ అనేది మనకు శాన్ ప్లస్ అనేటటువంటి ఒక మందు ఉంది. మనకు ఒక ఎకరాకి 3 నుంచి 5 లీటర్లు మనం అప్లై చేసినట్టయితే ఈ మందుని మనం బాగా ఎండలో అప్లై చేయాలి. ఇలా మనం అప్లై చేసినప్పుడు దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే మనకు మౌల్టింగ్ కాని రొయ్యలు కూడా వెంటనే మౌల్టింగ్ స్టిమ్యులేట్ అవుతాయి. అంతేకాదు కాకుండా ఎక్కడైతే మనం మ్యూకస్ సిక్రేషన్స్ చేపలు సాగు చేసేటప్పుడు ఒత్తు మీద చాలా మ్యూకస్ నీటిలో చిక్కబడిపోయి ఉంటుంది, మ్యూకస్ ఎక్కువైపోయి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ మ్యూకస్ని అది ఎలిమినేట్ చేస్తుంది. అంతేకాదు కాకుండా ప్రాథమిక దశలో ఈ బ్యాక్టీరియా, వైరస్ వాటి అన్నింటిని కూడా చంపి ఆ నీటిని పొల్యూషన్ రహితంగా ఉంచేటటువంటి అనుకూల పరిస్థితిని తీసుకొస్తుంది. కనుక ఈ శాన్ ప్లస్ మందు అనేది ఖచ్చితంగా రైతులు ప్రతి 15 రోజులకు ఒకసారి వాడడం అనేది చాలా మంచిది. తర్వాత DCP ప్లస్ అనేటటువంటి ఒక కాల్షియం మరియు ఫాస్ఫరస్ సప్లిమెంట్ ఉంది. ఈ DCP ప్లస్ని ఎకరాకి 5 నుంచి 10 కిలోలు అష్టమి లేదా నవమి అలానే అమావాస్య పౌర్ణమికి ఒకరోజు ముందు మనం నీటికి అందజేసి, అంతేకాదు కాకుండా మేతల్లో ప్రతి కిలో మేతకి ఒక 20 గ్రాముల చొప్పున ఈ యొక్క DCP ప్లస్ మనం అందజేసినట్లయితే ఈ DCP వల్ల ఈ మౌల్టింగ్ జరిగే సమయంలో మౌల్టింగ్ స్ట్రెస్ అనేది గురి కాకుండా చేపలకు కూడా కావాల్సినటువంటి కాల్షియం రిసోర్స్ ఇవ్వడం, ఫాస్ఫరస్ రిసోర్స్ ఇవ్వడం కాక మనకు మంచి నాణ్యమైనటువంటి నీటి ప్రమాణాలని అది ఉంచే అవకాశం ఉంటుంది. తర్వాత ఓడోసాల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి చాలా ఉపయోగకరమైనది, అవసరమైనటువంటి మందు. ఎందుకంటే మనం చేపలని రొయ్యలను సాగు చేసేటప్పుడు ఖచ్చితంగా అవి అమోనియాని విసర్జిస్తాయి. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా చేసినా అమోనియా అనేది నీటిలో వచ్చే అవకాశం ఉంది. అమోనియాతో పాటు పాయిజనస్ గ్యాస్ H2S అలాంటి హైడ్రోజన్ సల్ఫైడ్ ఇలాంటి విషవాయువులన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఈ యొక్క ఓడోసాల్ని మనం ఉపయోగించినట్లే, ఓడోసాల్ అంటే మంచి ఇది ఒక యొక్కాతో పాటు మనకు యాంటీ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ ఉంటాయి దీంట్లో. సో మంచి ప్రొబయాటిక్ స్ట్రెయిన్స్ కూడా ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఈ అమోనియాని అలానే పాయిజన్ విషవాయుల్ని అది అబ్జర్వ్ చేసేసుకొని నీటిని శుభ్రపరిచేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ ఓడోసాల్ని విధిగా ఎకరాకి 500 ml చొప్పున ప్రతి 15 రోజులకు ఒకసారి వాడితే సరిపోతుంది. తర్వాత చివరిగా మరియు అతి ముఖ్యమైనది ఏంటంటే మైక్రోసబ్. ఇలా మైక్రోసబ్ లాంటి ఈ యొక్క ప్రొబయాటిక్ని మనం ఎకరాకి 5 లీటర్ల చొప్పున ప్రతి 15 రోజులకు మనం అందజేసినట్లయితే మనం ఈ కార్ప్ పాలికల్చర్లో ఇప్పుడు ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులు అంటే రాబోయే వేసవి కాలంలో జరగబోయేటువంటి ఇబ్బందుల పరిస్థితుల్లో మనం చాలా బయటపడే అవకాశం ఉంది. కనుక మన రైతులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మరుపల్లి గ్రామానికి చెందిన రైతు మాధవయ్య పాలీహౌస్లో పంటల సాగుతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. 7 ఏళ్ల క్రితం ప్రభుత్వ రాయితీతో పాలీహౌస్ ఏర్పాటు చేసుకున్నారు. సాగు ఆరంభంలో అధికారుల సూచనలతో చామంతి సాగు చేసి మంచి లాభాలను గడించారు. అనంతరం పంట మార్పిడి విధానంలో కాకర, కీరలను సాగుకు ఎంచుకున్నారు. గత ఏడాది సాగు చేసిన కీర మంచి లాభాలను అందించడంతో ఈసారి మళ్లీ కీర సాగు చేశానంటూ రైతు చెబుతున్నారు. పాలీహౌస్లో ఏడాదికి 2 పంటలు పండిస్తూ డ్రిప్, మల్చింగ్ ఏర్పాటుతో మంచి దిగుబడులు సాధిస్తున్నట్లు రైతు తెలియజేశారు. మేము పాలీహౌస్ వేసి 2018లో స్టార్ట్ చేసినాము. వేసిన తర్వాత మాకు అక్కడ విశాఖపట్నం వాళ్ళు మాకు గైడెన్స్ ఇచ్చి అప్పుడు శామంతి వేయమని చెప్పారు.
చామంతి వేస్తే 2 సంవత్సరాలు బాగా దిగుబడి వచ్చింది. తర్వాత దిగుబడి తగ్గిపోయి పంట మార్పిడి కావాలని పంట మార్పిడి చేసినాము. తర్వాత పంట మార్పిడి అంటే మళ్ళీ కాకర వేసినాము. కాకర బాగానే దిగుబడి వచ్చింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కీర వేస్తున్నాం సార్. ఇప్పుడు కీర పోయినసారి వేసినాం, పోయినసారి కూడా దిగుబడి బాగా వచ్చింది. ఇప్పుడు కాకర బజ్జీలు వేసి మళ్ళీ ఇప్పుడు కీర వేస్తున్నాం. కీర ఇప్పుడు పూత దశలో ఉంది. కాకరకి 10,000 ఖర్చు పెట్టినాం సార్ మేము. 10,000 ఖర్చు పెడితే దానికి ఒక 50,000 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కీర పోయినసారి వేసినాము, దాంట్లో ఒక 70,000 వచ్చింది. ఈసారి మళ్ళీ కీర వేసినాము. ఇప్పుడు పూత మీద రిజల్ట్ చూడాలా. ఇప్పుడు 7-8 పంటలు వేసినాం సార్ దీంట్లోనూ, పాలి హౌస్లోనూ. ఏడాదికి 2 పంటలు వేస్తాం, అంతకన్నా ఎక్కువ. ఎండాకాలంలో పెద్దగా రాదు, దిగుబడి రాదు. జూన్ జూలై నుంచి స్టార్టింగ్, తర్వాత మార్చి కల్లా క్లోజ్ అయిపోతాయి. ఈ ఖర్చు అప్పుడు మాకు పాలి హౌస్లో ఈ 2,000 చదరపు మీటర్లు వచ్చి మాకు 9 లక్షలు సబ్సిడీ ఇచ్చిండ్రు. పాలి హౌస్ వేసిన దానికి, చామంతి వేసిన దానికి 3 లక్షలు ఇచ్చారు మనకి. కీరకు ఒక పంటకి ఇచ్చిండ్రు. మేము సొంత మనుషులను మేము చేసుకుంటూ కొద్ది కూలీలు తగ్గితే సార్ మాకు. ఎర్ర గ్రావులు మట్టి తోలి దీనికి ఒక 100 రూపాయలు తోలి చామంతి వేసినాం. 2 సంవత్సరాలు బాగా దిగుబడి వచ్చింది. తర్వాత ఇంకా పంట మార్పిడి చేస్తే 3 సంవత్సరం బాగా దిగుబడి రాలేదు. మళ్ళీ పంట మార్చేసి ఒకసారి కేర్ వేసినాము. ఆ కేర్ అంటే ఒక పందిరి మాదిరిగా అల్లేసి పాలి హౌస్లోనే కేర్ వేస్తే మనకి ఒక 10,000 పెడితే 70,000 వచ్చింది. తర్వాత కాకర వేసి నెక్స్ట్ తర్వాత కాకరలో ఒక 50,000 వచ్చింది. అంటే అది ఒక 3-4 నెలల పంట కాకర. ఈ కేర్ వచ్చి ఒక 3 నెలల లోపల అయిపోద్ది పంట. దీనికి ఖర్చు ఏం పెద్దగా, కేర్కి తక్కువ ఖర్చు, ఒక 10,000తో ఖర్చు అయిపోద్ది. దాంతో మేము అల్లించుకొని పంట పండించుకొని సొంతంగా కాయలు మేమే కోసుకుంటాం సార్. సాగు నుంచి కోత వరకు ఇంటిల్లిపాది సొంతంగా చూసుకోవడంతో కూలీ ఖర్చులు తగ్గాయని, మార్కెట్ డిమాండ్ ఉండే పంటలను ఎంచుకుని సాగులో నూతన విధానాలు అందిపుచ్చుకుంటే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందంటూ తన అనుభవం ద్వారా తెలియజేస్తున్నారు. గుంటూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని లాం కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ సలహా మండలి సమావేశం జరిగింది. గడిచిన ఏడాది కాలంలో చేపట్టిన విస్తరణ కార్యక్రమాలు, రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే అంశాల గురించి ప్రత్యేకంగా చర్చించారు. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య, మత్స్య వర్సిటీల శాస్త్రవేత్తలు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఆయా విస్తరణ అంశాల ప్రాధాన్యత, సమస్యల తీవ్రత గురించి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకొని వాటికి శాస్త్రీయపరమైన పరిష్కారాలను సూచించాలని తెలిపారు. పంటల సాగులో కీలకమైన విస్తరణ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రైతులకు సాగుపై అవగాహన పెరిగేలా చూడాలని తెలియజేశారు. వచ్చే ఏడాది గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో రైతులకు విస్తరణ కార్యక్రమాలు చేరువ చేస్తామని లాం కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం నందు 2025-26 సంబంధించి శాస్త్రీయ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా గత సంవత్సరంలో మనం కేవీకే తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేసాం అనే దానిపైన రివ్యూ చేసుకొని రాబోయే సంవత్సరంలో ఏ కార్యక్రమాలు చేయాలన్న దానిపైన ఒక దిశానిర్దేశం చేసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ యొక్క అధికారులను కూడా ఈ సమావేశానికి పిలవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ సమావేశం యొక్క ఉద్దేశం రైతు సోదరులు ఎవరైతే ముఖ్యంగా ప్యాడీ కానివ్వండి, చిల్లీస్ కానివ్వండి, టొబాకో కానీ, బ్లాక్ గ్రామ్ కానీ, వీళ్ళందరూ రైతు సోదరులు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన మనం అవగాహన చేసుకొని వాటిని నివారించడానికి మన ఓఎఫ్టీస్, ఎఫ్ఎల్డీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. మరి రాబోయే సంవత్సరానికి మేము దాదాపుగా కేవీకేలో గుంటూరు, పల్నాడు, బాపట్ల 3 జిల్లాలకు సంబంధించి 24 గ్రామాలని దత్తత తీసుకొని ఆ గ్రామాల్లో అనేక కార్యక్రమాలు చేయడానికి మన ప్రణాళికని సిద్ధం చేసుకోవడం జరిగింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.